గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేసిన. అంత పేద రెసిపీ ఏం ప్రిపేర్ చేసింది చిన్న పాప అని అనుకోకండి. నేను చాలా చిన్న రెసిపీ చేసిన. ఆ రెసిపీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక బిస్కెట్, స్నాపర్ బిస్కెట్ అనమాట. స్నాపర్ బిస్కెట్ ఏంటిది అని అంటే డీమార్ట్లో దొరుకుతుంది, నేషనల్ మార్ట్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది పిక్చరు, కానీ తింటానైతే ఎట్లనే ఉంటుంది. కొంతమంది పడేస్తారు కూడా దాన్ని తినకుండా. కాబట్టి మనం దాన్ని టేస్టీగా పడేయకుండా ఎలా తింటారో చూపిస్తాం. యాక్చువల్లీ మీరు 2 బిస్కెట్స్ తీసుకోవాలి, కానీ మా ఫ్యామిలీ అంతా తినేసింది కాబట్టి నేను 1 బిస్కెట్ వేసేసుకున్నా. దానికి కావాల్సిన మెటీరియల్ కూడా చూసేద్దాం. ఇది ఉంది పెరుగు ప్యాకెట్, కొత్తిమీర, అంతే అంతే ఇంకొక చిన్న ప్లేట్ అనమాట. ఇప్పుడు చూసేద్దాం దాన్ని ఎట్లా చేస్తారో. ఫస్ట్ అయితే ఇది ఉంది కదా, దీనికి ఫుల్ ఇట్లా స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట. పెరుగు వేసేసి మీదంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దాని మీద కొత్తిమీర వేసేసుకోవాలి. మనం ఇచ్చిన కొత్తిమీర అంతే ఇట్లా అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఇంకో బిస్కెట్ ఉంది చూడండి, దాని మీదకి పెట్టేసేయాలన్నమాట. నేను ఉత్తి అనేది తింటున్నా గైస్, ఒక బిస్కెట్ ఉంది కాబట్టి. సూపర్ ఉంది. నేను కింద అస్సలు పడలేదు, నోట్తోనే పెట్టుకున్నాను. చాలా బాగుంది, అసలు ఎంత బాగుందంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కానీ మా ఫ్యామిలీ ఫుల్ కథం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.